పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా పనియందు వాయిదా వేసే మనస్తత్వం, ఓటమి భయం, మానసిక ప్రశాంతత లేకపోవడం, సమయపాలన లేని జీవనాన్ని గడపడం, వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆదాయం బాగున్నప్పటికీ ఏదో రకమైనటువంటి విధంగా ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి రావడం. ఒక 10 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. అనవసరమైనటువంటి ఖర్చులు అనేటటువంటివి పెరుగుతాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా ఇబ్బందులు అనేటటువంటివి రావడం, కుటుంబంలో వ్యతిరేకత అనేటటువంటిది పనిచేస్తూ ఉండడం, పనుల యందు ఆటంకాలు, బద్ధకంగా ఉండడం, పనులు వాయిదా వేసేటటువంటి విధానంలో ఉండడం లాంటివి అంత మంచి ఫలితాలు కావు అని గ్రహించండి. కావలసిన వారే అవమానించేటటువంటి పరిస్థితి, వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా తరచూ ఆటంకాలు, పనుల యందు ఇబ్బందులు, పని ఒత్తిడి పెరగడం, సమయపాలన లేకపోవడం, పై అధికారులతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడం లాంటివి జరుగుతాయి. లీగల్ విషయాల నిమిత్తంగా చేసేటటువంటి పనుల్లో జాగ్రత్త పడడం చాలా అవసరం. సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలిగే కూడా అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి దత్తాత్రేయ వజ్ర కవచాన్ని పారాయణ చేయడం వలన, అలాగే దత్త దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందగలరు అని తెలియజేస్తూ, కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆరోగ్య విషయాల నిమిత్తంగా సుఖాలు సంతోషాలు పొందడం, అభివృద్ధి సాధించడం, ఈరోజు చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా రాణింపు పొందడం, ఆదాయం అనుకూలించడం, ఆరోగ్యం కుదుటపడడం, ధైర్యంతో పనులు చెయ్యగలిగేటటువంటి సామర్థ్యం కలగడం, శత్రుజయం, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా ఉండే సమస్యలు దూరం అవడం, కోర్టు పరంగా అనుకూలతలు రావడం, బంధుమిత్రులతోటి అలాగే స్నేహితులతోటి సన్నిహితులతోటి సంతోషంగా ఉండడం, భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన ఉండడం లాంటి శుభ ఫలితాలు కలుగుతున్నాయి. కుటుంబంలో సఖ్యత కలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలతలు ఏర్పడతాయి. ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే సమస్యలు దూరమై అనుకూలతలు ఏర్పడడం, ధన యోగము అనేటటువంటిది పొందడం జరుగుతుంది. విశేషమైనటువంటి విధంగా ఈరోజు ఉండేటటువంటి శుభ ఫలితాలను పొందడానికి, ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి లక్ష్మీ ఆరాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, గోపూజ చేసుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ